మా ప్రతినిధి న్యూమాన్ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర. సో న్యూమాన్తో మాట్లాడదాం. సో న్యూమాన్, సో అక్కడ ఎన్నికల సంఘం అధికారులు ఏం చెప్తున్నారు? సో ఇప్పటికే వాళ్ళంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. సో ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది, రేపటి నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. సో నామినేషన్లు కూడా రేపటి నుంచి అవుతాయి కాబట్టి సో తీర్పు పట్ల ఎన్నికల సంఘం అధికారులు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు? సో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? న్యూమాన్. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఓవైపు సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని చెప్పవచ్చు. మొత్తం దాదాపు 31 జిల్లాల్లో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే షెడ్యూల్ని కూడా విడుదల చేసింది. రేపు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి ఇప్పటికే ప్రిపరేషన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈసారి దాదాపు 1,20,000 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ 31 జిల్లాల్లో ప్రత్యేకంగా ఎన్నికల సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 1,60,00,000 మంది తమ ఓటు హక్కును, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును దాదాపు 1,60,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. సో తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రము ఇటు ఎన్నికల సంఘం అధికారులు మాత్రము ఏర్పాట్లన్నీ పూర్తి చేసి పెట్టారు. రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సో నోటిఫికేషన్ వెంటనే ఏదైతే 2 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించడం, దాని తర్వాత స్కూటీ ప్రక్రియ ఇదంతా కూడా ఇప్పటికే ఓ షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 2019లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ కారణాలు కానివ్వండి, రిజర్వేషన్ల అంశం కానివ్వండి, అనేక అవంతరాలతో 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్ల అంశం కూడా పూర్తిగా క్లారిటీ తెచ్చుకుని అంత షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే ఏదైతే పూర్తిగా పూర్తిగా చూసుకుంటే మాత్రం ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా హైకోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కౌముది దాంతో పాటు అధికారులు కూడా జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. సో ఇది మొత్తం కూడా 67% పెరిగినటువంటి పరిస్థితి. దీంతో ఎన్నికల మార్గం ప్రస్తుతం సుమగమైంది. సో ప్రస్తుతం మాత్రము ఇటు ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. తొలి దశల్లో అక్టోబర్ 23న, రెండో దశలో అక్టోబర్ 27న పోలింగ్ ఉంటుంది. సో ఈ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. సో అక్టోబర్ 31న, అక్టోబర్ 4న, అక్టోబర్ 8న ఈ ఎన్నికలు ఉంటాయి. అయితే ఫలితాలు మాత్రం ఒకేసారి విడుదలయ్యే విధంగా ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు మాత్రము ఇటు సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే నవంబర్ 11న వెల్లడవుతాయి. సో రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు 31 జిల్లాల్లో 555 మండలాల్లో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలు ఎన్నికలు జరిగేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. సో ఇక గ్రామ పంచాయతీల్లో మొత్తం దాదాపు 12,769 సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్ స్థానాలు ఉన్నాయి. మొత్తం దాదాపు 1,67,00,000 మంది ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. సో దీనికోసం ఇప్పటికే ఇటు పోలింగ్ సెంటర్లు కానివ్వండి, దాంతోపాటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో రేపు నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ తర్వాత ఏదైతే ఇటు నామినేషన్ల స్వీకరణకు దాదాపు 3 రోజుల టైం ఇచ్చి 11వ తేదీన, అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దాదాపు పరిశీలన అక్టోబర్ 12 వరకు ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ కూడా అక్టోబర్ 15 వరకు ఉంటుంది. సో ఇదంతా ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసే విధంగా ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మినిట్ టు మినిట్ పూర్తిగా ఒక షెడ్యూల్ రూపొందించింది. బట్ హైకోర్టులో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. సో హైకోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని కూడా ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘం అధికారులు అయితే మినిట్ టు మినిట్ పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఓవైపు సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ మాత్రము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇప్పటికే ఇటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి సో దాదాపు 31 జిల్లాల్లో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం సర్వత్రా ఏర్పాట్లు అయితే పూర్తి చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తం మీద ఎన్నికల సంఘం మాత్రం సో తీర్పు, హైకోర్టు తీర్పు ఈ జీవోకు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే రేపటి నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి స్పీడ్గా ఎన్నికల ప్రక్రియను వాళ్ళంతా కూడా మొదలు పెడతారు. సో ఒకవేళ ప్రతికూలంగా వస్తే సో ప్రభుత్వ నిర్ణయం మేరకు మళ్ళీ పాత పద్ధతిలో 2018లో ఏ రకంగా అయితే ఎన్నికలు 19లో ఏ రకమైతే ఎన్నికలు జరిగాయో సో అప్పుడు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు జరిగాయో ఆ రిజర్వేషన్లకు అనుగుణంగానే మళ్ళీ కొత్తగా
ఇప్పటికీ ఆల్రెడీ రిజర్వేషన్లు ఖరారు చేశారు కాబట్టి సో ఆ రిజర్వేషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే మళ్ళీ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తారు. దీనికి సంబంధించినటువంటి కొత్తగా మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ కూడా